తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అద్దాల మేడ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 2 వినిద్దామండి. చదివి వినిపించేది పద్మిని. అమ్మా, గోపి దమ్ములు తీసుకుంటూ వచ్చాడు. అతని చేతిలో వార్తాపత్రిక. అతని ముఖంలో సంతోషం చూస్తే అతను పరీక్ష పాస్ అయ్యాడని తెలిసిపోతుంది. అనయ్య, పరీక్ష పాస్ అయ్యావని తెలుసు, కానీ ఏ క్లాస్లో? పద్మిని పేపర్ అందుకుని చూసింది. ఆ మాట అడగడం దేనికి? బావ ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతాడు అన్నది రమణి. థ్యాంక్స్ మణి. చూడు పద్మిని, రమణి ఎలా ఊహించిందో. దానిదంతా పాలసీలే. పేపర్లో అన్న నెంబరు చూశాక పరిగెత్తినట్టే ఇల్లంతా తిరిగి అందరికీ చెప్పొచ్చింది. అందరూ హాల్లో చేరి సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు. రాజేశ్వరి లేచి మేనల్లుడికని పాయాసం చేసింది. ఆ రోజు హాయిగా గడిచింది. రమణి, పద్మిని, మీరిద్దరూ తయారవ్వండి. అవధానులు గారి కోడలు వచ్చిందట. పేరంటం నిలిచిపోయింది. వాళ్ళ అమ్మాయికి వెళ్ళవద్దాం. ఓ క్షణంలో తయారవుతాము అన్నది పద్మిని. సరాసరి వంటింట్లోకి వెళ్ళింది. సాయంత్రపు నీరెండలో కూర్చుని బీరకాయలు తరుగుతుంది రాజేశ్వరి. ఆమె చెంపల దగ్గర అక్కడక్కడ నెరిసిన జుట్టు చిత్రంగా మెరుస్తుంది. అత్తతో మాట్లాడబోయి ఏమనుకుందో తన ఉద్దేశం మార్చుకుని తలదువ్వుకుంటున్న సుందరమ్మ దగ్గరకు పోయింది. అమ్మా, నేను మాట అడగనా? అడుగు. కొత్తగా చేయించిన నెక్లెస్ పెట్టుకుంటాననేగా. ఛా, నేనిప్పుడు నగల గురించి దేవిరించినట్లుగా అడుగుతానేం. అది కాదు. అత్తయ్య పెద్ద, నువ్వా? ఉండుండి ఈ ఆలోచన ఎందుకు కలిగిందే నీకు? చెప్పరాదు. నేనే పెద్ద. మా పెళ్ళికి రాజేశ్వరి 8 ఏళ్ల పిల్ల. ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చిందే? కూతురి వంక చూస్తూ అడిగింది. అత్తయ్య తల నెరిసిపోయింది. అందుకని. పాపం మీ తాత ఎవరు చెప్పినా వినక అందగాడు షోకిల రాయుడంటే ఆ కామేశానికి ఇచ్చి ఆ పిల్ల గొంతు కోశాడు. పెళ్ళైన 6 నెలలు ఏమి సుఖపడిందో నిట్టూర్చింది. కామేశాన్ని పెళ్లి చేసుకుంటే జుట్టు దేనికి నెరిసినట్టు? మా సైన్స్ టీచర్ చెప్పిందే, సరైన పోషక పదార్థాలు లేకుంటే జుట్టు నెరుస్తుందని. అత్తయ్య విషయంలో అంతా అయి ఉంటుంది. తిరిగి వంటింట్లోకి వచ్చింది పద్మిని. రాజేశ్వరి భుజం మీద తలపెట్టింది. అత్తయ్య, అవధానుల గారింటికి పేరెంటానికి వెళ్దాము, రావు? అమ్మా, మీరు వెళ్ళిరండి. అందరము వెళ్తే ఇంటి పని ఎవరు చేస్తారు? ఇంట్లో పని చేయడానికి నువ్వేం పని మనిషివి కావు. వచ్చాక అందరం కలిసి వంట చేద్దాము, రా అత్తయ్య. పద్మిని, ప్రతిదానికి ఆవేశపడితే ఎలాగా? పని మనిషి అయితేనే పని చేస్తుందా? మరి మనమంతా కూర్చుని తింటున్నాము. నాన్న సంపాదించడం లేదా? అయితే ఆయన మన నౌకరా? చిరునవ్వుతో మేనకోడలి వంక చూసింది రాజేశ్వరి. పో అత్త, అన్నిటికీ ఏవో సాకులు చెప్తావు. నువ్వు ఈరోజు నాతో రాకుంటే నేను వెళ్ళను. అత్త దగ్గర కిందే చతికిల పడింది. మిన్నీ, ఇంకా ఆలస్యం దేనికమ్మా? పడక గదిలో నుండి సుందరమ్మ కేక వేసింది. నువ్వు మణి వెళ్ళండమ్మా, నేను రాను, వంటింట్లో నుంచి జవాబిచ్చింది. ఏం పిల్లవే, క్షణక్షణానికి చిత్తం మారుతుంది. చీర సవరించుకుంటూ వచ్చింది సుందరమ్మ. వంటింటి గుమ్మంలోకి నిలబడింది. రాజమ్మ, కడుపులో నొప్పి అన్నారు మీ అన్నయ్య, రసం చేస్తావు? చేద్దామని అనుకున్నాను. సుధీర్ పూరీలు అడిగి చాలా రోజులైంది. ఈ పూట చేస్తాను వదినా. నీ ఇష్టం. వారి సంభాషణ వింటూ అత్త వంక తల్లి వంక మార్చి మార్చి చూసింది. బెంగుళూరు నీలం పట్టు చీరలో నగలతో పూసిన తంగేడిలాగా నవనవలాడుతుంది సుందరమ్మ. గుంటూరు ముతక నేత చీరగట్టి ఒడిలిన కట్టెల వయసు మీరిన ముసలమ్మలాగా ఉంది రాజేశ్వరి. పద్మిని హృదయం కలుక్కుమంది. రాజేశ్వరి మరెవరో కాదు, శేషగిరికి స్వయాన చెల్లెలు, ఆ ఇంటి ఆడబడుచు. సుందరమ్మ యజమానిలాగా మాట్లాడడము సుతారము నచ్చలేదు. పద్మిని ఏమో అడగాలనుకునేలోగానే రమణిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయిందామె. పేరంటానికి వెళ్ళక నువ్వు ఇంట్లో వెలగబెట్టే ఘనకార్యం ఏమిటే మిన్ని? నువ్వేం ఘనకార్యం వెలగబెడుతున్నావో? నేను అదే. మొండి పిల్లవు, నాతో నీకు పోటీ దేనికి? ఇక నుండి అంతే, నువ్వు వస్తేనే వెళ్తాను. ఇంట్లో అందరము వెళ్తే నువ్వు పని మనిషిలాగా ఉండడం నాకేం నచ్చలేదు. అసలు అమ్మ ఎలా విడిచి వెళ్తుందత్తా? అందరికీ నీకున్న తెలివితేటలు లేక. అమ్మ విడిచి వెళ్ళదు. నేనే రానని ఖచ్చితంగా చెప్పాను. అందుకే వదిన వెళ్ళిపోయింది. ఎందుకు రానంటావత్తయ్య? నీకు నలుగురిలో తిరగాలని ఉండదా? ఎందుకుండదు? నలుగురు విమర్శించేటప్పుడు విని నిగ్రహించుకునే ధైర్యం లేదు. అందుకే ఎక్కడికి రాను పద్మిని. నలుగురు ఎందుకు విమర్శిస్తారు? వారిని నువ్వేమన్నావని? ఆ విషయాలన్నీ నీకు నేను చెప్పినా అర్థం కావు అని దాటైపోయింది. అంత అర్థం కాని విషయం ఏమిటత్తా?
8 సంవత్సరాల నుండి చూస్తున్నాను. రాత్రులు ఏడుస్తావు, కారణం అడిగితే నీకు అర్థం కాదు అంటావు. బయటకెందుకు రావు అంటే నీకు తెలియదంటావు. అంత తెలియకపోవడానికి నేనేం మరీ పాలు తాగే పసిపిల్లనా? నా కంటికి అలాగే కనిపిస్తావు మిన్ని. రాజేశ్వరి అభిమానంగా మేనకోడల్ని హృదయానికి హత్తుకుంది. ఇదిగో అత్తయ్య, నా మాట మరిపించాలని చూడకు. నువ్వు పసిదానివి కావు కదా. నా స్థితి ఏమిటో ఎందుకు అర్థం చేసుకోవు? నువ్వంతగా బాధపడడానికి కారణం ఏమిటి అనే కదా అడుగుతుంది. కారణం ఏదైనా పెనుమిటి వదిలిన స్త్రీకి సమాజంలో గౌరవం లేదమ్మా. ఏ పేరెంటంలోకి వెళ్ళినా నా వంక వేలెత్తి చూపుతారు. అదిగో ఆవిడే భర్తను వదిలింది అంటారు. నువ్వు మావయ్యను వదిలావా? మావయ్య నిన్ను వదిలాడా? ఆ మాట ఆయనే అనాలి. అలా అనరమ్మా. చెప్పాను కదా, సంసారంలో పొరపాటు ఎవరిదైనా శాశ్వత ముద్ర స్త్రీకి పడుతుంది. నా తప్పేం లేదని తెలిసినా నన్ను విమర్శించేవారు. మీ మావయ్య అఘాత్యాయులు తెలిసినా రేపు తమ పిల్లలను అతనికిచ్చి పెళ్లి చేయడానికి వెనకాడరు. అతని ముందు నువ్వు పొరపాటు చేశావని అనరు. అదే ఎందుకని? పురుషుడు బలవంతుడని భయమా? కావచ్చు. అతను పరాధీనుడు కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతను కావాల్సింది తను సంపాదించుకోగలడు. అతనికి అవినీతికి ప్రకృతి ముఖాన ముద్ర వేయదు గనక అతను 10 మంది స్త్రీలనైనా పోషిస్తాడని నమ్మకం ఉంది. స్త్రీ పోషించలేదా ఏం? ఉద్యోగాలు చేస్తుంటే ఒకే డిగ్రీ ఉన్న స్త్రీ పురుషులకు ప్రభుత్వం ఒకటే జీతం ఇస్తుంది. ఆ విషయం మర్చిపోతున్నావు. ప్రభుత్వం విద్యా సౌకర్యాలు, ఉద్యోగాలు ఇస్తుంది. రక్షణ భద్రత ఏది? అది మనం చూసుకోవాలి. వెర్రి తల్లి, నాతో వాదించడం కాదు, కార్యరూపంలో పెడుతుంటే నీకే అర్థమవుతుంది అన్నది. రాజేశ్వరి వంట చేస్తుంది. స్త్రీ కష్టాలకు నివారణోపాయం ఆలోచిస్తూ కూర్చుంది పద్మిని. అత్త భయము, అమ్మలక్కల ప్రశ్నలు అర్థం లేనివిగా కనిపించాయి. అత్త భయపడుతుందనే వాళ్ళంటారు. నా ఇష్టం, నా భర్త, మీరెవరు అని అడగలేదా? అత్త జీవితాంతం అందరికీ భయపడి ఎందుకు బ్రతకాలి? ప్రపంచంలో అత్తయ్యకు మావయ్య తోడిదే లోకమా? ప్రేమగా చూసుకునే బంధుబలము ఏమీ కారా? ఎన్నో ప్రశ్నలు, జవాబులు కూడా ఆలోచిస్తుంది. కానీ వాటిని అందరూ ఆమోదించాలి కదా. రాజమా, మంచినీళ్ళు హాల్లో శేషగిరి గొంతు వినిపించింది. పద్మిని తొందరగా లేచి నీళ్ళొంపుకుని తీసుకునెళ్ళింది. నువ్వింట్లో ఉన్నావా పద్మిని? ఈరోజు వీధిలోని ఆడవారు, పిల్లలు అంతా అవధాని గారింట్లో ఉంటారనుకున్నాను. అందరము వెళితే ఇంట్లో ఎవరుంటారని వెళ్ళలేదు నాన్నగారు. అదేం, రాజేశ్వరి లేదు? ప్రతిదానికి రాజేశ్వరి అంటారు. అవునులే, ఆమె మన ఇంట్లో జీతం లేని నౌకరుగా, మనలాంటి మనిషి కాదు. చురుక్కున తండ్రి వంక చూసింది. కూతురి అభియోగం ఏమిటో అర్థం కాలేదు అతనికి. అతని ముఖం చిన్నబోయింది. అత్తను పని మనిషి అని ఎవరన్నారమ్మా? వేరే అనాలా? మీరు ఎలా చూస్తున్నారు? అందరము హాయిగా తిని తిరుగుతుంటే వంటి ఇల్లు వదిలిరాదే? ఎన్నోసార్లు అడిగాము, బయటికి రావడానికి తను ఇష్టపడదు. మీ అమ్మ పని చేయొద్దనంటే నాకెలా తోస్తుందని వాదిస్తుంది. నన్నేం చేయమంటావో చెప్పు. 13 ఏళ్లు పూర్తిగా నిండని కూతురికి సంజాయిషి ఇచ్చుకున్నాడు శేషగిరి. అయితే మంచి బట్టలు కూడా వద్దన్నదేమిటి? కావాలంటే అడుగు. 3 సంవత్సరాల క్రితం కటక్లో మంచి చీరలు కొనిపిస్తే తెచ్చాను. అవి అలాగే పెట్టెలో పెట్టుకుందో లేదో. అయితే నేను అడుగుతాను. విసురుగా లోపలికి పోబోయింది. ఇంతలో గోపి స్నేహితులొచ్చారు. పద్మిని, మాకందరికీ ఫస్ట్ క్లాస్ అయితే షర్బత్ తేవాలి అన్నాడు. పద్మిని నవ్వుతూ వెళ్ళిపోయింది. అన్నగారికి కావలసినవి అందించింది. వారితో కబుర్లు చెబుతూ కూర్చుంది. పేరంటానికి వెళ్ళిన వారు, ఆటలకు వెళ్ళిన సుధీర్ తిరిగొచ్చారు. అవధానుల గారి కోడలు బాగుందామని? చాలా బాగుంది, రమణి చెప్పింది. సుందరమ్మ నవ్వుతూ ఖండించింది. నీ ముఖంలాగే ఉంది. డబ్బుకు ఆశపడి చేసుకున్నారండి. తల్లి మాటలు వినడం లేదు పద్మిని. ఇంత చిన్న విషయంలో కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించలేని రమణి ఆశ్చర్యంగా చూసింది. రమణి దుస్తులు మారుస్తుంటే వెనకాలే వెళ్ళింది. ఆమె వదిలిన పరికిణి, జాకెట్టు మడత పెట్టింది. ఏమిటే మాట్లాడకుండా పనిచేస్తున్నావు? అవధానుల గారి కోడలి విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందే? అబద్ధం ఎందుకు చెప్పాను? నిజమే చెప్పాను. అత్తయ్యకు అలా అనిపించిందేమో. ఛ, వెధవ సమర్థింపు. ఏదీ నా ముఖంలోకి చూసి చెప్పు. పద్మిని రమణిని తన వైపు తిప్పుకుంది. రమణి నవ్వింది. పోనిద్దు, అంత చిన్న విషయానికి ఆరాదేనికి? నిజం కొన్నిసార్లు చాలా నిష్ఠూరాన్ని కొని తెస్తుందని తెలియదా? అలాంటి నిజాలు చెప్పే అర్హత కూడా ఉండాలి మిన్ని. నిర్మల చదివావా? నేను మరోసారి చదువుతాను. ఏమిటి, నిర్మల మనోహరి చదవాలా? ప్రతివారు స్త్రీ పట్ల సానుభూతి చూపేవారే. నాకేం నచ్చలేదు అంది.
నాకు చాలా నచ్చింది, వాస్తవికంగా కూడా ఉన్నది. రమణి అంటుండగానే భోజనాలకు పిలుపొచ్చింది. ఇరువురు వెళ్లారు. రమణి సుధీర్తో ఏమో కబుర్లు చెబుతూ కూర్చుంది. పద్మిని మాత్రం అత్తయ్యకు సాయం చేయసాగింది. అందరూ భోజనాలు చేస్తుంటే పద్మిని మౌనంగా ఉంది. ఆమె మనసును చెదల పుట్టలాగా తొలుస్తున్నాయి ఎన్నో ప్రశ్నలు. స్త్రీ పరాధీన కాకూడదు. స్వయం శక్తితో నిలబడిన నాడు సంఘం కానీ, సంఘం నియమాలు కానీ, బంధువులు కానీ ఏమీ చేయలేరు. వారి బంతిలో కూర్చుని మా బంతిని లేవే మిన్ని వడ్డించుకుంటూ అన్నది రాజేశ్వరి. అప్పుడు తలెత్తి చూసింది. అందరూ లేచిపోయారు. ఆడవాళ్ళిద్దరూ వడ్డించుకుంటున్నారు. అత్త, బీరకాయ కూర చాలా బాగుంది. అందుకే అన్నం కెలుగుతున్నావా? నిదానంగా తింటే కెలకడమా? గబగబా తినేసి అత్త దగ్గర కూర్చుని వడ్డించసాగింది. రాజేశ్వరి మేనగోడెల వెంక విప్పారిత నేత్రాలతో చూసింది. ఏమత్తా అలా చూస్తావు? 4 గంటించాలనిపిస్తుందా? కాదే, త్వరగా చచ్చిపోయి నీ కడుపున పుట్టాలనిపిస్తుంది. అమ్మగా ఎంత లాలిస్తావో చూడాలనిపిస్తుంది. అదే దానికి తోడు నువ్వే. ఏమంటావు రాజమ్మ? సుందరమ్మ కసురుకుంది. చచ్చిపోతాను అనగానే అలాగే అవుతుందేమిటి? మర్చిపోయాను, అన్నయ్యకి ఇమ్మని అబ్దుల్లా డబ్బిచ్చాడు. చూడొదినా, మాట మార్చేసింది. ఈ మొండి వసూళ్లు డబ్బులన్నీ ఒకచోట దాచాల. 2 అమ్మాయిల పెళ్లికొస్తుంది సుందరమ్మ అంది. వారు ధనవంతులు కాకపోయినా డబ్బుకు కటకటలాడపోవడం లేదు. ఉన్న దాంట్లో తాము తిని ఇతరులకు సహాయపడతారు. శేషగిరి తండ్రికి 3 కొడుకులు. రాజేశ్వరి ఒక్కదే కుమార్తె. పెద్దతను కర్నూలు మేనమామలకు దత్తత వెళ్ళాడు. అతను బంధువులు ఉన్నారని కూడా మర్చిపోయాడు. రెండో అతను శేషగిరి తండ్రి అడుగుజాడలో నడుస్తూ కుటుంబానికి పట్టుకొమ్మగా నిలిచాడు. మూడో అతను కృష్ణమూర్తి చదువు పూర్తి చేసి ఎప్పుడూ విదేశాల్లోనే కాలం గడుపుతాడు. రాజేశ్వరి అందరికంటే చిన్నది. ఆమెకు తండ్రి ఏ లోటు చేయలేదు. కానీ భగవంతుడే ఆమెను సుఖాలకు దూరం చేశాడు. పిల్లలిద్దరూ పెద్దవారయ్యారని వారికి పందిరి మంచం వదిలి తను చిన్న మంచం వారికి దగ్గరగా వేసుకుంటుంది రాజేశ్వరి. ఆమె పనులు ముగించుకుని వచ్చేసరికి రమణి నిద్రపోయింది. పద్మిని మాత్రం కూర్చుంది. నీకు నిద్ర రావడం లేదా? ఊహు అత్తయ్య, ఈరోజు నీ విషయాలు దాచకుండా నాకు చెప్పాలి. నా విషయాలేమున్నాయే? అలా దాచేయాలని చూస్తేనే మండిపోతుంది. అదే మావయ్య ఎందుకు నీపై అలక వహించాడో? నువ్వేమన్నావు? అవన్నీ మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను విన్ని. గాఢంగా నిట్టొచ్చింది. నాకు చెప్పి మర్చిపో అత్తా. మొండిగా పట్టుపట్టింది. చిన్నదానివి, ఈ బరువైన గాథ ఏం వింటావు తల్లి? పర్వాలేదు, చెప్పరాదు. తలుపులు వేసిరా. తొందరగా లేచి తలుపులు వేసొచ్చింది. అత్త మంచం పైనే కూర్చుంది. చెప్పమన్నట్టు చూసింది. అప్పుడే కొత్తగా జిల్లాలో ఉన్న పొలం అమ్మి బొల్లారంలో పొలం కొన్నాడు మీ నాన్న. మీరింకా పుట్టలేదు. గోపి కూడా పుట్టలేదనుకుంటాను. మా అమ్మకు 2 సమస్యలు. ఒకటి శేషగిరి అన్నయ్యకు పిల్లలు లేరే అని, రెండవది నా పెళ్లి కుదరడం లేదే అని. మా నాన్నగారికి అందమైన వారంటే తగని పిచ్చి. అలా వెతుకుతుండగానే నా పెళ్లి కుదరడము, అన్నయ్యకు గోపి పుట్టడం ఒకేసారి జరిగాయి. శేషన్నయ్య మాత్రం నా పెళ్లికి సుముఖంగా లేడు. నాన్నతో వాదించాడు. అదేమిటో తెలీదు, అమ్మతో అంటుండగా విన్నాను. అందము చందము జీవితానికి ముఖ్యమే కావచ్చు, కానీ వాటికే ప్రాముఖ్యం ఇవ్వడం మూర్ఖము. ఆ అబ్బాయికి నైట్ క్లబ్లకు వెళ్ళే అలవాటు ఉందట. తాగుతాడట కూడా. అమ్మ మౌనంగా విన్నది. మీరు తాతయ్యతో ఈ విషయాలు చెప్పలేదా అత్త? ఆ కాలంలో ఆడవారిని నోరెత్తనిచ్చేవారు కాదమ్మా. అమ్మ ఏమీ అనలేదు. మరి నువ్వేమైనా ఎదురు చెప్పాల్సిందత్తా. ఏమని? ఈ పెళ్ళొద్దనా? అమ్మో, ఆ కాలంలో అంత ధైర్యం ఉండేదా? ఛా, ఆ కాలము ఈ కాలం అంటూ కాలాన్ని నిందిస్తారు. మీ ధైర్యానికి కాలంతో ఏం పని? విసుక్కుంది పద్మిని. అవును, ధైర్యమే లేదనుకో. అంటే నా పెళ్లి మావయ్యతో జరిగిపోయింది. అతను చూసి శేషన్నయ్య ఎందుకు వద్దన్నాడో అర్థం కాలేదు. వాళ్ళమ్మ నాన్నలు కూడా నన్ను ప్రేమగా చూశారు. ఆడబిడ్డలు లేని లోటు తీరిందని మురిసిపోయారు. కొత్తలో సిగ్గుతో ఏం పట్టించుకునేదాన్ని కాదు. ఆయన ఇంటికి రావడము ఒక్కోసారి అర్ధరాత్రి దాటేది. నేను నిద్రపోతే ఏమంటారోనని అర్ధరాత్రి వరకు కూర్చునేదాన్ని. ఒక్కోసారి మాట కూడా మాట్లాడక నిద్రపోయేవారు. అలాంటప్పుడు ఏడుపు వచ్చేది. ఏమంటే ఏం తప్పోనని ఊరుకునేదాన్ని. రమణి పుట్టినాక బయటికి వెళ్ళేసరికి ఒక ఆంగ్లో ఇండియన్ స్త్రీ ఇంట్లో ఉంది. 2-3 రోజులు చూశాను. ఆమెకు ఇంట్లో సర్వస్వతంత్రాలు ఉన్నాయి. కోపగించుకుంటే లాభం లేదని ఒకరోజు నెమ్మదిగా అడిగాను. ఏమండి, మిస్ కెల్లీ మన ఇంట్లో ఎందుకుంటుంది? ఆముంటే నీకేం నష్టం? తీవ్రంగా అడగబోయి నెమ్మదిగా అడిగారు.
నాకు నష్టమని కాదు, తలో రకంగా చెప్తుంటే అడిగానులేండి. ఎవరా తలో రకంగా చెప్పేది? వాళ్ళ మాటలు ఎందుకు వింటావు? నా వ్యాపారానికి సెక్రటరీ అవసరము, అందుకే ఆమెను పెట్టుకున్నాను. ఆయన చేసే వ్యాపారం ఏమిటో మాకు తెలీదా? ఆ మాట అడగలేదా అత్త? ఎలా అడిగేది? అప్పటికి ఆయన కళ్ళు ఎర్రబడి చింతనొప్పుల్లాగా ఉన్నాయి. ఊరుకున్నాను. నా ఎదురుగానే నాటకాలు ప్రారంభమయ్యాయి. వారిద్దరికీ పలహారం అమర్చడం, కాఫీ అందించడం నా వంత అయింది. తమ దయతో బ్రతుకుతున్నామన్నట్టు మా వంక చూసి చిత్రంగా నవ్వేది. స్వీట్ బేబీ అంటూ రమణి బుగ్గలు గిల్లేది. అలాంటి సమయాలలో విపరీతంగా బాధ వేసేది. వారు గదుల మేడపైన, నా గది కింద. ఇది సహించలేక పెద్దవారు అలక సాగించి ఇల్లు విడిచారు. మరీ విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు. నాకు ఎదురు చెప్పే ధైర్యం లేక అమ్మా నాన్నలకు రాశాను. వారొచ్చి ఆయనను మందలించబోయారు. దానితో మరింత రెచ్చిపోయారు. వారు చేసేది లేక ఆ దిగులుతోనే మరణించారు. నాకు ఎవరితో మాట్లాడాలో, నా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. నాకు చదువు రాదని, మాట్లాడడం రాదని, మొద్దులని అవమానించేవాడు. అవన్నీ సహించాను. ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ ఇంట్లో నా స్థానం పని మనిషి కంటే ఎక్కువ ఏం లేదని, ఇష్టమైతే ఉండమని లేదా వెళ్ళిపోమని. ఎక్కడికి వెళ్ళను? భలేదాని వత్త, అన్నలు లేరా? ఉన్నారు. వారికి భారం దేనికి? ఉద్యోగం చేయొచ్చుగా. చెయ్యొచ్చు. నేను అంతవరకు చదువుకోలేదుగా. అందుకే మావయ్య అధికారం చెలాయించాడు. అతనికి తెలుసు నాలోని బలహీనతలు, అందుకే బెదిరించగలిగాడు. జీవితంలో చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు, వెలుతురు కోసము ఎదురు చూస్తూ రమణిని చూసుకుంటూ ఆ ఇంట్లో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా నా స్థానం ఎవరు తీసుకుంటారోనని ఒక రోజు కంటే ఎక్కువ ఉండేదాన్ని కాదు. ఆ ఇంట్లో నా స్థానం ఏమిటన్న ప్రశ్న నన్ను కాల్చేసేది. సీత, అనసూయల వంటి చరిత్రలు రాయబడిన గడ్డపై పుట్టాను. అంత పతివ్రతను అనిపించుకోవాలని లేదు. అందుకే ఒకరోజు మావయ్య ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాను. ఏం పైకొచ్చావన్నట్లు నిర్లక్ష్యంగా చూశాడు. మిమ్మల్ని ఓ విషయం అడుగుదామని వచ్చాను. ధైర్యమంతా కూడా తీసుకుని అడిగాను. నువ్వు అడిగే విషయం ఏముంటుంది? డబ్బేగా. నిర్లక్ష్యంగా డ్రాయర్ లాగారు. ఈ మధ్య మాటలు లేవు. రమణి వేధిస్తుందని ఎప్పుడైనా డబ్బు అడిగేదాన్ని. డబ్బు కాదు, ఈ మాత్రం పని చేస్తే అన్నం పెట్టే 25 ఎవరైనా ఇస్తారు. నన్ను వివాహం చేసుకున్న సంగతి మర్చిపోయారా? మర్చిపోతే హాయిగా ఉండేది. హిందూ సమాజంలో ఈ పెళ్ళిళ్ళ సిద్ధాంతం ఎవరు పెట్టాడో కానీ చాలా హోప్లెస్ ఫెల్లో. ఇష్టం ఉన్నా లేకపోయినా జిగురులాగా ఒకరినొకరు పట్టుకొని ఉండాలి. మీరేం చిన్నపిల్లలు కారే. ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? తల్లిదండ్రుల మాట వినము అని మొత్తుకుంటున్నారుగా జనము. ఆ జనమే తన బంధువులు ఆశయాలు వదులుకుని వచ్చిన స్త్రీని గౌరవించమని కూడా చెప్పిందిగా. నోరు పెద్దదైందే. మర్యాదగా చెబుతున్నాను. నేను కోరుకున్నది నీలాంటి స్త్రీని కాదు, అధునాతనమైన స్త్రీని. నా అభిరుచులు గమనించి అలా నడుచుకుంటావనుకున్నాను. కానీ నుదుటన పెద్ద బొట్టు, ఆ జడ, మోచేతుల వరకు గాజులు. ఛీ, అమ్మవారి వేషంలాగా. నాతో వాదించకు, వెళ్ళు. అయితే మీ దొరసానిలా వేషం వేసుకుంటే ఈ ఇంట్లో నుంచి ఆమెను వెళ్ళగొడతారా? నిలదీసడిగాను. ఏమిటి నాన్సెన్స్ డార్లింగ్? విసుక్కుంటూ మిస్ కెళ్ళి వచ్చింది. ఏం లేదులే, రేపు నీ బర్త్డే కదా, కేక్స్ చేయమని చెప్తున్నాను. అడగాలనుకుని పిలిచాను. అతని మాటలకు నా తల తిరిగిపోసాగింది. చా, ఈ డర్టీ క్రీచర్ చేసిన కేకులో ఎవరు తింటాడో? అక్కడ ఉండడం మంచిది కాదని కిందకొచ్చేశాను. ఏదో తెలియని కక్ష, కసి బయలుదేరాయి. రాత్రికి వంట చేయలేదు. పొద్దుటి అన్నం ఉంటే రమణికి పెట్టాను. టీవీగా వచ్చి ఖాళీ టేబుల్ చూసి తెల్లబోయారు. మంచి పని చేశావత్తయ్య, ఉత్సాహంతో లేచింది పద్మిని. మంచి పని కాదు మిన్ని, నా జీవిత మార్గం ముళ్ళ ప్రయాణం చేసుకున్నాను. ఆయన మండిపడుతూ వంట ఎందుకు చేయలేదు అన్నారు. నేను చేసినవి తినలేనని ఇందాక మీ దొరసాని చెప్పిందన్నాను. ఆయనకు మండిపోయింది. ప్రియురాలి ముందు యభాసము భరించలేకపోయారు. ఎడాపెడా చెంపలు వాయించి ఇరువురు హోటల్కి వెళ్లారు. వారంలో రెండు సార్లు దెబ్బలు తగిలేవి. ఆయన ఏవో అడగడము, నా జవాబు కరుకుగా ఉండడము, ఆయన కోపంతో కొట్టడము పరిపాటైపోయింది. బాధలు కూడా అలవాటు కింద మారిపోయినాయి. ఒకరోజు వంటింట్లో ఉన్నాను. రమణి వచ్చింది. టీవీగా నిలుచుంది. ఏయ్ రాజమ్మ, మా మమ్మీకి డాడీకి టీ కావాలట. ఆశ్చర్యపోయి తలెత్తాను. 3 సంవత్సరాలు దాటిన రమణి నన్ను రాజమ్మ అంటుంటే, మణి, అమ్మను రాజమ్మ అంటారా? నీ పేరు రాజమ్మటగా డాడీ చెప్పారు. ఆ పరిహాసము భరించలేకపోయాను. రమణిని ఎడాపెడా వాయించాను. అది 6 రాగం తీసింది. పైనుండి ఆయన పరిగెత్తుకొచ్చారు.
నీకు పొగరు చాలా ఎక్కింది. పసిదాన్ని కొట్టతావా? ఎందుకు కొడతావలాగా? పసిదానికి నేర్పాల్సిన మాటలేనా అవి? మీరు పని మనిషిలాగా చూసినా విధి లేక భరిస్తున్నాను. నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ చేత అనిపించాల్సిన మాటలేనా? కన్నీరు ఆపుకుంటూ అడిగాను. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాదు, అది నా కూతురు. నా ఇష్టం వచ్చినట్లు నేర్పుతాను. మళ్ళీ దానిపైన చేయి వేసుకున్నావంటే చంపేస్తాను. మగవాడు బలవంతుడు, అనాదిగా స్త్రీ బలహీనతను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాడు. ఏమనాలి? ఏడ్చాను. రాత్రికి రమణి నా దగ్గరికి వస్తే దూరంగా నెట్టాను. అమ్మను పేరు పెట్టి పిలిచేవారిని నా దగ్గర పడుకోనియను అన్నాను. రమణి పిరికిది. భయపడిపోయింది. నా వడిలో దూరింది. అమ్మా, మళ్ళీ అననుగా కన్నీటితో అర్థించింది. కరిగిపోయాను. రమణిని నిద్రపుచ్చాక ఎక్కడ లేని ఆవేదన బయలుదేరింది. నా హక్కును ఎవరో దుర్వినియోగపరుస్తుంటే నేను నయానా భయానా కాపాడుకోవాలా? భగవాన్, ఈ దుర్దశ ఏ స్త్రీకి వద్దు. రాత్రంతా ఏడ్చాను. రమణి చెడ్డది. వాళ్ళ అన్నమంటే ఎలా అన్నది? పసిది, దానికేం తెలుసు? అలా రోజులు దొల్లిపోతున్నాయి. ఆ వాతావరణం నుండి బయటపడాలని ఉన్న రమణి కోసం అన్నిటినీ సహించాను. నన్ను ద్వేషించిన పిల్లను ప్రేమగానే చూస్తున్నారు అన్న తృప్తి మిగిలింది. దాన్ని బడిలో చేర్పించాడు. అప్పుడే మిస్ కెల్లి మిస్సెస్గా మారింది. ఆమె గర్భవతి అని తెలియగానే మావయ్య ఆమెను కోర్టుకు తీసుకువెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ప్రవర్తనే మారిపోయింది. పుట్టబోయే బిడ్డకు రమణి అడ్డంకిగా కనిపించిందో ఏమో. దాన్ని చూడగానే చీదరించుకునేది. చిన్న చిన్న విషయాలకు ఆయనతో ఫిర్యాదు చేసేది. ఆయన రమణిని బాదుతుంటే చూడలేకపోయేదాన్ని. ఒక్కోసారి అడ్డు వెళ్ళి సగం దెబ్బలు నేనే భరించేదాన్ని. వీలైనంత వరకు దాన్ని వారి ఛాయలకు వెళ్ళనిచ్చేదాన్ని కాదు. వివాహమైన దగ్గర నుంచి రకరకాల మనుషులు ఆమె బంధువులమంటూ వచ్చేవారు. ఆమె బంధువులు వస్తే నా గురించి ఇంట్లో రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయని నా నివాసము ఇంటి వెనుక వైపునున్న సర్వెంట్ క్వార్టర్స్లోకి మార్చారు. హృదయము మండిపోతున్నా ఏమీ చేయలేక అక్కడే ఉండిపోసాగాను. అప్పుడే శేషగిరి అనే వచ్చి నా స్థితికి జాలిపడ్డాడు. ఆయనను అని ఏం లాభం లేదని వచ్చేయమన్నారు. మంచి రోజులు వస్తాయన్న ఆశతో ఆయన వెంట రాలేదు. అప్పుడే ఖాళీ నుండి ఉత్తరం వచ్చింది. మా అత్తగారు మరణించారని. ఒకసారి ఒంటరిగా మిగిలిపోయిన మా మావగారు నా కళ్ళెదురుగా మెదిలారు. సొంత కూతుర్ని లాలించినట్టు అమ్మా రాజేశ్వరి తల్లి అంటూ పిలిచేవాడు. వృద్ధాప్యంలో భార్యను కోల్పోయి ఒంటరిగా మిగిలారు. ఆయనను పిలుచుకుని వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. కానీ ఆయనను అలాంటివి ఆలోచించే స్థితిలో లేరు. ఆమెకు సపర్యలు చేస్తూ తాగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. నేనే ధైర్యం చేసి ఆ రోజు పలహారం చేస్తూ ఉండగా అడిగాను, మావగారి విషయంలో ఏం ఆలోచించారో? ఆలోచించడానికి ఏముంది? నిర్లక్ష్యంగా అడిగారు. ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉంటారో? వెళ్ళి పిలుచుకొద్దాం. అయితే నీకు తోడుగా నేను రావాలా? వెటకారంగా అడిగారు. ముసలాడు బ్యాంకులో నగదంతా లేవ తీసుకుని పోయాడు. హాయిగానే బ్రతుకుతాడులే. నీ సలహాలు సాయం అక్కర్లేదు. ఎక్కడుండాలో అక్కడుండు. నాకు మండిపోయింది. ఒక బజారు స్త్రీ ముందు పెద్దలు పూజ్యులు నాన్నగారు ఓ లెక్కలోకి రారన్నమాట. ఏమిటన్నావు? ఆమె ముఖం ఎర్రబడింది. నిజమే అన్నాను. బజారు స్త్రీలు కాకపోతే అయిన స్త్రీ అయితే వివాహితుడు సంతానము గల పురుషుణ్ణి వరించదు అన్నాను నిర్లక్ష్యంగా. మీరు వింటున్నారా? నిద్రపోతున్నారా? ఆమె ఏడుపు గొంతుతో అడిగింది. అతను కోపంగా లేచాడు. ఎన్నోసార్లు నా జుట్టు పట్టి కొట్టాడు. ఆ రోజు కూడా ఆ విధంగానే కొట్టాలని ముందుకొచ్చాడు. ఒక బజారు స్త్రీ ముందు నన్ను అవమానం చేయడం సహించలేకపోయాను. ఎక్కడా లేని శక్తి వచ్చింది. మెత్తగా ఉంటే రోజు చస్తూ బ్రతకాలి. చిన్న మాటకు పెద్ద మాటకు మీ అధికారం ప్రదర్శించుకోరాదు. నా ఒంటి మీద చేయి వేయొద్దు అరిచాను. లోపల భయంగానే ఉంది. అయినా సరే ఆయన ఆగిపోయి నా వంక చూశారు. చేతిలో సర్వింగ్ సెట్ ఉంది. అది ఆయన ప్రియురాలిపై విసిరి వేస్తాననుకున్నారో ఏమో. ఆగిపోయారు. నా ప్రణాళిక పారిందని సంతోషించాను. 3 రోజుల తర్వాత అన్నయ్య వచ్చాడు. ఆనాడే ఆ ఇంటి నుండి శాశ్వత బంధం తెంపుకుని వచ్చాము. రాజేశ్వరి కళ్ళు వర్షించసాగాయి. ఊరుకో ఊరుకో అత్తయ్య. పద్మిని కళ్ళు కూడా చెమర్చాయి. నా ప్రవర్తన బాగుండడం లేదని, దానిని కోర్టులో నిరూపించి విడాకులు ఇస్తానని రాశారట. అన్నయ్య నచ్చజెప్పబోతే అమర్యాదగా మాట్లాడారు. ఈయనకు చాలా బాధ కోపము కలిగాయి. చూడు రాజమ్మ, అతను విడాకులు ఇస్తానంటూ ప్రాకులాడుతున్నాడు. ఇంకా నీ స్థానం ఇక్కడే అనుకుంటే పొరపాటే. నిన్ను పోగొట్టుకున్నానని నీ జీవితాంతం బాధపడాలి. వెళ్ళిపోదాం పదా. అన్నయ్య ఆయన ఒడిలో వాలిపోయాను. అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా. నువ్వేం దిగులు పెట్టుకోకు. రోజు ఈ భాగవతం చూస్తూ ఉండడం రమణికి మంచిది కాదమ్మా.
అమ్ముంటే పోషించును. రమణి నా బిడ్డల్లో మరో బిడ్డ. ఇంతవరకు పని మనిషివి, ఇక నుండి ఆమె కన్న బిడ్డకు ఆయావి. ఆ పోషణలో ఏ లోపము కనిపించినా నీ పాటలు భగవంతుడికే తెలియాలి. నా తల నిమురుతూ ఓదార్చారు. అన్నయ్య, రమణి ఆడబిడ్డ, దానికి ఎన్నో అవసరాలుంటాయి. ఆస్తిలో ఏమన్నా దానికివ్వరా? వెర్రి తల్లి, ఆస్తంతా తాకట్టులోనే ఉంది, అడిగి లాభం లేదు. అయినా నీ తృప్తి కోసం అడుగుతాను అని అన్నయ్య అడిగారు. ఆయన మండిపడ్డారు. నా వల్లే తన జీవితం నాశనం అయిందట, పీడా వదిలించుకోవడానికి డబ్బు కావాలా అన్నారు. ఆ సాయంత్రమే ఉన్న కొద్దిపాటి సామాను తీసుకుని బయలుదేరాము. ఆఖరిసారిగా రమణియుని వారి దగ్గరికి పంపాను. ఆయన హృదయం రాయి అయ్యింది. మాకంటే ముందే తన భార్యతో ఇల్లు విడిచారు. చేసేది లేక వచ్చాం పద్మిని. ఒక ఆశ ఉండేది, ఎప్పుడైనా వస్తారేమోనని. ఈ మధ్య తెలిసింది అతను మతం మార్చి ఎక్కడో మిషనరీలో ఆమెతో పాటు పనిచేస్తున్నారు అని. ఛా, అలాంటి మనిషి కోసం ఏడుస్తారా అత్తయ్య? నీకు తెలీదు మిన్ని, జీవితాంతం ఒకరికి బరువుగా ఉండాలంటే ఎంత బాధాకరమైన విషయమో నిట్టూర్చింది. వెళ్ళి పడుకోపో. ఎప్పుడు వేధించేదానువు అది ఇది అంటూ కళ్ళొత్తుకునే వెనక్కు వారింది రాజేశ్వరి. పద్మిని లేచి తన పడక చేరింది. నిద్ర రాలేదు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు. పురుషుడంత బాహాటంగా భార్య బ్రతికి ఉండగానే మరో వివాహం చేసుకుంటే సంఘం ఎలా సహిస్తుంది? స్త్రీ చేసే చిన్న పొరపాటును కూడా వేలెత్తి చూపుతుందే. తనకు రక్షణగా నిలవని సంఘ నియమాలకు ఎందుకు భయపడాలి? అర్థం లేని భయము. నీకంటే నేనేం తక్కువ కాదని మరో పెళ్లి చేసుకోవాలి. కానీ స్త్రీలో ఒక్కటే లోపము, స్వతంత్రంగా బ్రతికే ఉపాయము, చొరవ లేవు. అది ఉన్ననాడు ఇంతగా అణిగి మణిగి ఉండనవసరం లేదు. వివాహం జీవితానికి ముఖ్యమే కావచ్చు. దానికంటే ముఖ్యమైనది సొంత అర్జన, స్వశక్తి. వికసించబోయే పద్మిని హృదయంలో ఈ విషయాలు బాగా నాటుకుపోయాయి. తను ఏమైనా అత్తలాగా అబల కాకూడదు, సబలని నిరూపించుకోవాలి. స్త్రీ బలహీనురాలు, భయభక్తురాలులా ఉండాలనే సూత్రాన్ని విస్మరించాలి. తన ఘనత చాటాలి. అది కౌమరదశ ఆవేశానికి అవకాశం ఎక్కువ. ఆలోచిస్తుంటే స్త్రీ జాతిపై జాలి కలిగింది. అత్తయ్యకు స్వతంత్రంగా అర్జించే శక్తి లేదనేగా పుట్టింట్లో కూడా అన్ని సుఖాలకు దూరమయ్యి యోగినిలాగా జీవిస్తుంది. స్వశక్తి కలిగిన నాడు ఈ దుర్గతి పట్టనే పట్టదన్న నమ్మకము బలంగా నాటికిపోయింది ఆమె లేత హృదయంలో. అది పుష్పించి ఫలిస్తుందని ఎవరూ ఊహించలేదు. అద్దాల మేడ 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.